ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ఈ దినము ప్రభు మనతో మాట్లాడే మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. అనేకమైన కిరీటాలు మనం చూస్తాం, కానీ మనకి ప్రాముఖ్యమైనది, యోగ్యత కలిగినది జీవ కిరీటమైనది. అయితే ఈ జీవ కిరీటాన్ని ఎవరు ధరించుకుంటారు, ఎవరు దక్కించుకుంటారంటే ఆయన యందు మరణము వరకు నమ్మకంగా ఉన్నవారు. చూడండి, ఇప్పుడు అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలే, ఎక్కడ చూసినా సరే క్రైస్తవుల్ని అణచివేయాలనేటువంటి ఆలోచన, ఎక్కడ చూసినా చాలా దేవునికి ఆయాసకరమైన మార్గాలను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారిని చూచినప్పుడు మనము అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోవడం కాదు, కానీ మనము కూడా క్రైస్తవులు అనబడుతున్న మనము కూడా వారితో సహకరిస్తూ వారి మాటలే నిజముగా ఉన్నాయే అని చెప్పి అపవాది మనల్ని చెరలో వెయ్యాలని ఆశపడుతూ అపవాది చేసే ప్రయత్నాలకి లొంగిపోవడం కాదు, కానీ లోబడిపోవడం కాదు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో, నీవు నమ్ముకున్నటువంటి నమ్మదగిన దేవుడు ఎంత సమర్థుడో నీవు ఎరిగి ఉన్నావు గనుక నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ అంత్య దినాలలో మరణం వరకు గనుక నీవు నమ్మకంగా ఉండగలిగినట్లయితే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు. గనుక ఈ ఉదయకాల సమయంలో అల్ప విశ్వాసంలోనికి వెళ్ళవద్దు, కానీ విశ్వాసం కలిగి నీ జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని అపజయాలు వచ్చినా సరే, ఎంతగా నీవు శోధింపబడినా సరే, నీవు మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు జీవ కిరీటాన్ని దాచి ఉంచాడు. జీవ కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో నీవు మాట్లాడినట్లుగా మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే జీవ కిరీటాన్ని ఇస్తానని మాట్లాడుచున్నావయ్యా. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు ప్రభా, మా చుట్టూ ఎన్నో కలవరములు ప్రభా, అయినప్పటికీ వాటిని చూసి అయ్యా వారు చేసేటువంటి అయ్యా ప్రగల్భాలకు ప్రభా మేము అందులో ఉండిపోకుండా నాయన, నీవెంత నమ్మదగిన దేవుడవో, ఎంత సమర్థుడవో ప్రభా, నీ వైపే మేము దృష్టి ఉంచుతూ మరణము వరకు నమ్మకంగా ఉండే కృపను అనుగ్రహింపచేయమని, నీ కృపచేత బలపరుస్తూ అనుదిన జీవాహారం చూస్తున్న ప్రతి బిడ్డను ఆత్మీయతలో వర్ధిలింపచేస్తూ నీవే సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.